అంటే బేసిక్గా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే మనకి ఎంతోమందికి ఎన్నో అపోహలు కూడా ఉంటాయి సార్. సాధారణంగా వీళ్ళు ఇట్లా చేస్తారు, అట్లా జరుగుతుంది. ఎంతోమంది రియలిస్టిక్గా కూడా ఎన్నోసార్లు ఏసీబీ అధికారులకు కూడా పట్టుబడడం, ఇవన్నీ కూడా మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఇక ఎక్కడికక్కడ ఇవి బహిర్గతం అవుతూ ఉన్నాయి. అంటే ఆ చేసే 10% వల్ల మిగతా 90% కూడా చెడ్డ పేరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా సార్. అంటే ఉన్నదన్నట్టు చెప్పాలంటే ఒక ఆయన నారాయణ రెడ్డి అని వచ్చిండు. ఒక ఆయన పరిగిల వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినాము. 3-4 డేస్కు జాయిన్ వచ్చి, సార్ మీరు మా ఊరి పట్టువారట కదా, నాకు క్రాప్ లోన్ తీసుకుంటాను సార్, లోన్ కావాలి, నాకు పాని కాగితం కావాలి సార్ అని వచ్చాను. రాసిచ్చినాక ఆయన 3-4 జాగాలు ఉన్నాయి అదే ఊళ్ళో, 5-6 సర్వే నెంబర్లు కలిపి దాన్ని విడిగి ఇచ్చిన. తీసుకొని పోయేటప్పుడు 10 రూపాయలు ఇచ్చాడు. అప్పట్లో 10 రూపాయలు ఇస్తే, అంటే అతిశయోక్తి కాదు, ఇది ఫ్యాక్చువల్. భయం అవుతుంది. 10 రూపాయలు ఇస్తే ఇటుపక్క వాళ్ళు ఎవరు చూస్తారు ఏమో, నాకు నేనే ఇట్లా ఇట్లా దొంగ చూపులు చూసుకుంటున్నా, ఆయనతలు నేను ఇట్లా బిగపట్టుకుంటూ ఇవన్నీ ఉన్నా. అయితే మా కొలిగోడు గోపాల్ రెడ్డి అని ఉండేది, అరే 10 రూపాయలు ఇచ్చిండ్రు నారాయణ రెడ్డి, ఇచ్చిండ్రా అన్న, బడివే తీసుకో జోలో పెట్టుకో అంటే జోలో పెట్టుకున్నా. అది మొత్తం క్రాప్ సీజనే. ఓకే, వస్తున్నారు, తీసుకుంటారు, 5 రూపాయలు 10 రూపాయలు 2 గిరాక్ మంచిగా ఉంది. అరే ఇదేదో బాగుంది రాబాయ్ అనుకుని మొత్తం మీద ఫస్ట్ భయం అవుతుంది. ఒక 2 నెలలకే అలవాటు అయిపోయింది. ఇక ఏరో ఇద్దరులే, ఇక తీసుకోవాలి, బస్ కిరాయి పెట్టుకొని ఇంటికి రావాలి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నాకు ఇప్పుడు 26. 26 అంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయింది కదా? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా మీకు కొన్ని హక్కులు ఉన్నాయని, ఒక రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించిందని, ఇవన్నీ మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలుసు. మరి మీలాంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు కులం సర్టిఫికేట్ ఇవ్వమంటే పైసలు అడిగాడు. పైసలు అడుగుమని అయితే చట్టంలో లేదుగా. అవును, చెప్తలేదు. ఆయనకి జీతం ఇస్తుంది కదా. సమాజం అంతా పొద్దున 6 గంటల సంది పండదం నుంచి రాత్రి పండుకునేదానిక బాధప్తా మీరు పన్నులు కడుతురు, మీరు జీతం ఇస్తారు, సమాజం జీతం ఇస్తుంది, మాకు సకల సౌకర్యాలు ఇస్తుంది సమాజం. అది లంచం ఎందుకు? ఇంకా ఏ సందర్భంలో అవసరం అని అంటే, ప్రభుత్వం అనేది తక్కువ జీతం ఇస్తుంది కాబట్టి ఏదో అట్లా ప్రేమతోని పని అయిపోయిన సంతోషంగా ఒక పారితోషికంగా ఇచ్చిపోతే సంతోషం, ఖుషిగా. లేదు నేను నీకు కులం సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేటు, నివాస ధృవీకరణ, లేకపోతే మన మిగతా ఈ కుటుంబ వారసుల సర్టిఫికేట్, నీ భూమి బదలాయింపుకు నాకు ఇంత కావాలి అన్నప్పుడు, అప్పుడు నీలాంటి యువకులు 10 మంది వెళ్ళి ఆయన గల్ల పట్టి తన్ని పోలీస్ స్టేషన్ పోతావు. పోలీస్ స్టేషన్ పోతే దొంగతనం అయిన విషయం తెలుసు, దాంట్లో నిజం కల్ప్రిట్ ఎవరో తెలుసు, ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయకుండా కంప్లైంట్ ఇచ్చిన మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి పైనుంచి ఒత్తిడి వస్తుంది. లేదు నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తే నేను వాని మీద చేస్తా, ఇయ్యకుంటే నీ మీద చేస్తా అని అంటాడు. ఎవరు? ఎస్ఐ. అప్పుడు మీరు గల్లబట్టాలి. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతావు నువ్వు ఎక్కువ. ఇప్పుడు మన వెహికల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతావు. నువ్వు వాడికి అడుగు పెట్టకముందే వాళ్ళు వస్తారు, గద్దలాగా వస్తారు. సార్ పేరు నేమ్ చేంజ్ కావాలన్నా, సార్ లైసెన్స్ రిన్యూవల్ కావాలన్నా, ఆయన మంచోడు లేడు, ఫలానాయుడ లేడు, ఇన్ని పైసలు అవుతాయి. ఆడ చలాన్ కట్టుకొని లైన్లో నిలబడితే వచ్చేస్తుంది. మన చలాన్ కట్టుకొని లైన్లో నిలబడితే ఏదన్నా కొర్రి పెడితే రిటర్న్ పంపిస్తుంది. కరెక్ట్గా ఉన్నాయని తెలుసు కదా నీకు. ఆ సీట్లకి వెళ్ళి వాడిని గుంజి ఏం తక్కువ ఉందరా అని అడగాలి. అవన్నీ చేయకుండా మీ డిపార్ట్మెంట్లో లంచగొండతనం ఉంది, పోలీస్ స్టేషన్లో లంచగొండతనం ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏముందండి, అది చేయాలన్నా చేయకూడదా నీకు తెలుసు. ఆ చేయగలిగింది కూడా ఇది చేయలేము, చట్టం అడ్డం వస్తుందని చెప్తే నువ్వు నీకు తెలుసుకోవాలి, అవునా కాదా తెలుసుకొని ఎందుకు చేయాలని గల్లబట్టాలి. అవునా? అంతే, కరెక్ట్ పాయింట్. అది మీలాంటి యువకులు ఒక 100 మంది జమగండి. ఇప్పుడు నా యూట్యూబ్లో కూడా చాలామంది అదే పెడతారు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా లంచగొండలు, అంతా ఏమి చేయరంటే నువ్వేం చేస్తున్నావు పోయి ఇంటికాడ వండుకోకు, నువ్వు నీలాంటి వాళ్ళు 10 మంది జమగర్రి, అది మండలాఫీస్కి కొనరి, ఎందుకు చేయవు అడగండి, నిలదీసి పని తీసుకోండి. వాడు చేయని అన్నాడు, ఎట్టి పరిస్థితి చేయని తనడు. పబ్లిక్ సర్వెంట్ కదా, సర్వెంట్ ఖచ్చితంగా సర్వీస్, నీ హక్కు, ఆయన బాధ్యత అంతే. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? సర్వీస్ చేయమని ఇచ్చిండ్రు. మరి మీరు నేను డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చిన కాబట్టి మొహమాట కొద్ది సార్లు లంచగొడి తన ముందు నిజమా అంటే, ఇప్పుడు నీకు నాది రిటైర్ అయ్యి నేను ఇంటికాడ ఉండి సరదాగా మాట్లాడితేనే నాతో ప్రశ్న చేతగానుడివి, నువ్వు వాళ్ళని పోయి ఏమి ఎదిరిస్తావేను?